హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చి ఏంటంటే మన ఇంట్లో కొత్తగా పెయింటింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండ్ అవుతున్నాయి వాల్ పేపర్స్ అండ్ అలాగే లోవర్స్ అండ్ అలాగే ఇంకా చెప్పాలంటే హ్యాండ్ పెయింటింగ్ ఈ మధ్యన చాలా చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో మనం వచ్చి ట్రై చేద్దామని హ్యాండ్ పెయింటింగ్ అనుకున్నాం అనమాట. సో మాకు ఇక్కడ పూజ రూమ్ అనేది సపరేట్ ఉంటుంది సెంటర్లో. సో ఆ పూజ రూమ్ని ప్లెయిన్గా ఉంచకుండా కొంచెం మనం దానికి హ్యాండ్ పెయింటింగ్ టచ్ ఇద్దాం అనుకుని చెప్పి కొన్ని పెయింటింగ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పెయింటింగ్స్ వచ్చేసి మేము పెయింటర్కి చూపించాము ఏది బాగుంటుంది ఏంటి ఎట్లా బాగుంటుంది అని అడిగితే ఫైనలీ హీ సజెస్టెడ్ సమ్ ఐడియాస్ అనమాట. సో ఫైనల్గా మేము వాటికి కొన్ని సెలెక్ట్ చేసి ఓకే చెప్పాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంత ప్రైస్ ఎంత అమౌంట్ పడుతుంది ఏ డ్రాయింగ్కి ఎంత పడుతుంది అవన్నీ మాట్లాడుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు మాకు ఆ పూజ రూమ్కి 2 సైడ్స్ ఉంటుంది అనమాట. 2 సైడ్స్లో బ్యాక్ సైడ్ వచ్చి మేము కామధేను అంటే ఇట్లా కామధేను అనేది వేయాలనుకున్నాం. కింద లోటస్ కొంచెం పాండు లుక్ వచ్చేటట్టు వేయాలనుకున్నాం. ఇంకో సైడ్ వచ్చి మనం రాధాకృష్ణ వేయాలని అనుకున్నాం అనమాట. రాధాకృష్ణ ఇమేజ్ అనేది కంప్లీట్లీ డివైడ్ అనమాట. టెంపుల్ థీమ్ అనేది ఒక పిక్చర్ అండ్ రాధాకృష్ణ అనేది ఇంకో పిక్చర్. అది కూడా ఫుల్ పిక్చర్ అయితే లేదు మేము ఇచ్చిన దాంట్లో. సో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫైనల్గా మనకి ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చారనమాట. ఎంత బాగా వేశారంటే సింగిల్ స్ట్రోక్లోనే వాళ్ళు వితౌట్ ఎనీ రఫ్ లైన్స్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గా మనకి చాక్ పీస్ ఇట్లా పట్టి వేశారు అంటే చాలు అట్లా ప్రింట్ పడిపోతుంది అనమాట. అసలు రఫ్ లైన్స్ కూడా ఏం లేవు, డైరెక్ట్గా డ్రా చేసేస్తున్నారు. అండ్ మనకి వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వేసారనమాట. సో మనకి చాలా చాలా ఓపికతో చాలా అందంగా డ్రా చేసి ఇచ్చారు అండ్ అవుట్పుట్ వాజ్ టూ గుడ్ అనమాట. అసలుకి చాలా చాలా బాగుంది. అండ్ ఈ హ్యాండ్ పెయింటింగ్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. చాలా రకాలు కూడా ఉన్నాయన్నమాట ఇందులోని. అండ్ మేమైతే ఇది కంప్లీట్లీ మేము కొంచెం గాడ్ థీమ్ వెళ్ళాము, ఎందుకంటే అది పూజ రూమ్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే రాధా డ్రాయింగ్ అనేది చాక్ పీస్తో డ్రా చేస్తున్నాడు. సింగిల్ హ్యాండ్తో ఫోన్ ఒక చేతితో పట్టుకొని ఇంకో హ్యాండ్తో రాధా డ్రాయింగ్ అనేది మనం ఇట్లా ఫోన్లో చూసే కంటే ఒరిజినల్గా రియాలిటీలో చూస్తే మాత్రం షాక్ అయిపోతున్నాము. అసలు ఎంత బాగా అనమాట. అసలు ఆ లిప్స్ కానీ ఐస్ కానీ ఇక్కడ పక్కన కామధేను ఆవు దూడ గీసాడు కదా, అందులో కూడాను ఎంత బాగా వచ్చాయంటే ఫినిషింగ్ అంతా చాలా చాలా బాగా వచ్చింది. సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. యూజ్ చేసే కలర్స్ కూడా చాలా క్వాలిటీ కలర్స్ యూజ్ చేశారు అండ్ చాలా చాలా ఓపికతో ఆ రాధా కృష్ణ అన్నమాట అట్లీస్ట్ మినిమం 4 days పట్టింది అతనికి డ్రా చేయడానికి. అంత బాగా డ్రా చేశాడు అనమాట ఓపికతో. ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడు. సో మాకైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాము, ఇంత బాగా వచ్చింది. ఇంకా ప్లెయిన్ వాల్స్ ఉంటే ఏం చేద్దామా అన్న లెక్కలో అనిపించింది అనమాట. బట్ గుడ్ ఇక్కడ ఇప్పుడు టెంపుల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు కదా. అండ్ మిడిల్ వచ్చి రాధాకృష్ణ అండ్ కిందకు వచ్చేసి మేము అతనికి నచ్చినట్టు ఏదైనా ఫినిషింగ్ చేయమని చెప్పామన్నమాట, గ్రీనరీ లెక్క. సో ఫైనల్గా అతను అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చాడు మనకి. డౌట్ రావచ్చు ఈ హ్యాండ్ పెయింటింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇదైతే ఆల్మోస్ట్ 5 or 6 years ఉంటుంది చాలా మంచిగానే. అండ్ నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 2-3 years ఉండొచ్చు. సో ఈ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి వీళ్ళు షైనర్ కూడా వేస్తారనమాట. సో ఎటువంటి గీతలైనా ఎటువంటి మరకలైనా ఈజీగా క్లాత్తో తుడుచుకునేటట్టు షైనర్ కూడా మనకి అప్లై చేస్తారు. డోంట్ వరీ, ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకి ఇదిగోండి కొంచెం అవుట్పుట్ అయితే రాధాకృష్ణ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. నేను ఇట్లా టెంపుల్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంచి రిమైనింగ్ పార్ట్ని కలరింగ్ చేయించనమాట. సో దట్ మనకి కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అండ్ అలాగే పక్కన అరటి చెట్లు ఇవన్నీ కూడా కలరింగ్ చేయించాను. ఓన్లీ టెంపుల్ అనేది మాత్రం లైనింగ్తో బ్లాక్ అండ్ వైట్ ఉంచాను. సో ఇది ఇటు సైడ్ వచ్చేసి కామధేను అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కామధేను వచ్చేసి మనకి అవుట్పుట్ ఇట్లా వచ్చింది. అండ్ ఈ
రెండిటితో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం కొంచెం కొరియన్ థీమ్ అట్లా అఫీషియల్గా వెళ్ళాలనుకొని చెప్పి చాలా సింపుల్ పెయింటింగ్ అయితే వేయించాము. అండ్ ఇది కూడా అసలు 1 అవర్లో కంప్లీట్ చేశారనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఇది అలా చూస్తూ ఉండగానే అసలు బయటకు అట్లా జస్ట్ వెళ్ళామన్నమాట. రాధాకృష్ణ అయితే అసలు ఎంత ముద్దుగా ఉన్నారో అలా మీరే చూడొచ్చు. నేను ఏదైతే పిక్చర్ ఇచ్చానో యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఫేస్ టు ఫేస్ అట్లా దించేశారు. అండ్ క్యూట్ అంటే క్యూట్ వచ్చింది. అలా చాలా ముచ్చట అనిపించింది. ఈ టెంపుల్ దగ్గర రాధాకృష్ణ కూర్చొని చూస్తుంటే సూపర్ ఉంది. హైలైట్ అసలు. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. బోత్ సైడ్స్ వచ్చి. సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే